హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వాహనాలు భారీగా తరలి వెళ్తున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ ప్లాజా నుంచి సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో 16 టోల్ బూత్లకు గాను 11 బూత్లను అధికారులు తెరిచారు. ఇటు కొర్లపహాడ్, కేసర టోల్ ప్లాజాల దగ్గర కూడా ఇదే పరిస్థితి. బోధన్లో కలకలం రేపిన వరుస చోరీల మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఏటీఎంలను ధ్వంసం చేయడంతో పాటు బంగారు దుకాణాల తాళాలు పగలగొట్టి దోచుకునే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బోధన్ టౌన్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 14 తులాల బంగారం, 6 కిలోల వెండితో పాటుగా 2 మోటార్ బైక్స్ను స్వాధీనం చేసుకున్నట్టుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. సెంట్రల్ లాక్ లేని దుకాణాల వీరి లక్ష్యమని, ముందుగా రెక్కి చేసి అనంతరం చోరీలు చేస్తున్నారని వివరించారు. లిక్కర్ కన్జ్యూమ్ చేసి అనుమానాస్పదంగా నలుగురు వెళ్తుంటే వాళ్ళని పట్టుకుని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చైన్ స్నాచింగ్ గ్యాంగ్లో భాగంగా భాగస్తులు అని చెప్పారు. ఇంకా 2 అక్యూజ్డ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. వీళ్ళు ఒక చైన్ షటర్ లిఫ్టింగ్ గ్యాంగ్. వీళ్ళు ఇక్కడికి వచ్చి మన ఏరియాకి వచ్చి ఏరియాలో ఒక బైక్ని దొంగతనం చేసి షటర్స్ ఏవైతే ప్రాపర్గా సెంటర్ లాకింగ్ ఉండవో, జస్ట్ నార్మల్ లాక్స్ ఉన్నాయి, వాళ్ళు రెక్కీ చేసుకుని నార్మల్ లాక్స్ ఉన్న దాన్ని విరగొట్టి చేత్తో షట్టర్ లేపి లోపలికి వెళ్ళి దొంగతనం చేసిన సామాన్లు తీసుకుని సామాన్లు దొంగలించి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇమీడియట్గా నాందేడ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వెహికల్ చేంజ్ చేయడానికి ఈ దొంగలించిన వెహికల్ కూడా తీసుకెళ్ళి గోదావరి నదిలో పడేసేసి అక్కడి నుంచి వేరే వెహికల్లో వాళ్ళకి తెలిసిన మధ్యవర్తులకు కానీ తెలిసిన వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది.